వాక్యపట్నం కొరకై ఆది కాండంలోంచి మనం యోసేపుని చూచున్నాం. యోసేపు ఇక్కడ ఐగుప్తులో జాప్నాత్నేహు అని పిలువబడుతున్నాడు. ఆయనను ఐగుప్తంతటికి ప్రభు అయినాడు. మరి అందరికీ సేవకుడిగా ఉన్నాడు, పోషించేవాడిగా ఉన్నాడు, అందరినీ బ్రతికించేటివాడిగా ఉన్నాడు. అది యేసుక్రీస్తు ప్రభుకు సాదృశ్యమైన వాడు, యేసుక్రీస్తు యొక్క ఛాయ. మోషే గురించి యేసుప్రభు అన్నాడు, మోషే నన్ను గూర్చి రాశాడు. సో ఈ సంగతులన్నీ కూడా ద హోల్ బైబిల్, అది కూడా హోలీ బైబిల్, ఈ హోలీ బైబిల్ ప్రభువైన యేసుక్రీస్తుని గురించి చెప్పుచున్నది. మరి మనము ఎవరిని గురించి ఈ సంగతులు రాయబడ్డావో మనం ఆయనను దృష్టించాలి. మార్గంలో అనేక విషయాలు ఉంటాయి, మనం అటు ఇటు పోక్కర్లేదు. దృష్టి ప్రభు పెంచాలా, మిగిలినవన్నీ మనం ఊరికే గ్రహింపు కలిగి ఉండాలి. గురివైపు చూడాలా అంటారు కదా, జస్ట్ గ్లాన్సెస్ అంటారు మిగిలినవన్నీ. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు తట్టు మనము దృష్టించాలి. 43 అధ్యాయం ఆది కాండం 43 మళ్ళీ చదువుదాం. ఆ దేశమందు కరువు భారముగా ఉండేది గనుక యూదా అతను చూసి, ఆ మనుషుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే కానీ మీరు నా ముఖం చూడకూడదని మాతో గట్టిగా చెప్పాను. నువ్వు వాడిని పంపనాలనేళ్ళ మేము వెళ్ళము. ఆ మనుషుడు మీ తమ్ముడు మీతో లేని ఎళ్ళ మీరు నా ముఖం చూడకూడదని మాతో చెప్పినాను. వారు, ఆ మనుషుడు మీ తండ్రి ఇంకా సజీవుడైనాడా, మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మల్ని గూర్చి మా బంధువులను గూర్చి ఖండితంగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టు అతనికి వాస్తవం తెలియజెప్తాము. మీ సహోదరుని తీసుకురండి అతడు చెప్పునని మాకెట్లు తెలియను అండ్రి. నేను అతని గురించి పూట పడదును, నువ్వు అతని గురించి నన్ను అడగవలను. నేను అతను తిరిగి నీ ఎదుగు తీసుకుని వచ్చి నీ ఎదుట నిలవబెట్టని ఎడల ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండును. వారి తండ్రి అని ఇశ్రాయేలు వారితో, అట్లయినా మీరు ఇలా చేయడి, ఈ దేశమందు ప్రసిద్ధమైనవి అనగా కొంచెము మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, బోళము, పిస్తాచకాయలు, బాదము కాయలు మీ గోనెలలో వేసుకొని ఆ మనుషునికి కానుకగా తీసుకుని పోడి. మీ తమ్ముని తీసుకుని లేచి ఆ మనిషిని వద్దకు తిరిగి వెళ్ళుడి. ఆ మనుషులు ఆ కానుకను తీసుకొని చేతుల్లో రెట్టింపు రూకలను తమ వెంట బెన్యామీనును తీసుకుని లేచి ఐగుప్తునకు వెళ్ళి యోసేపు ఎదుట నిలిచిరి.
యోసేపు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుషులను యోసేపు ఇంటికి తీసుకుని పోయాను. వారు యోసేపు గృహ నిర్వాహకుని వద్దకు వచ్చి ఇంటి ద్వారం అతనితో మాట్లాడి, అయితే మేము దిగిన చోటికి వచ్చి మా గోనెలను విప్పినప్పుడు ఇదిగో మా రూకలు తూనికకు సరిగా ఎవరి రూకలు వారి గోని మూతలో ఉండెను, అవి చేత పట్టుకుని వచ్చితిమి. అందుకు అతడు, మీకు క్షేమమని గాక, భయపడకుడి, మీ పితరుల దేవుడు మీ దేవుడు మీకు మీ గోనెల్లో ధనమిచ్చాను, మీ రూకలు నాకు ముట్టినవని చెప్పి షిమ్యోను వారి యొద్దకు తీసుకుని వచ్చాను. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతుల్లో ఉన్న కానుకను ఇంట్లోనికి తెచ్చి అతనికిచ్చి అతనికి నేలను సాగిలిపడి, నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికిన్నాడు, క్షేమంగా ఉన్నాడని చెప్పి వంగి సాగిలిపడి, అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చాను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెతికి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చాను. అతనికిని వారికిని అతనితో భోజనం చేర్చున్న ఐగుప్తీయులకును వేరువేరుగా వడ్డించరి. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనం చేయరు, అది ఐగుప్తీయులకు హేయం. మరియు అతడు తన ఎదుటి నుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 వంతులు గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి. ప్రార్థిస్తాం. నమ్మకమైన దేవా, నీ పరిశుద్ధ లేఖనాలు మా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యమైనది. మేము ఎరుగుటకు ప్రభా ఆత్మయు మరియు నీ పరిశుద్ధ లేఖనాలు మాకు మీ ప్రియకుమానికి ప్రత్యక్షపరచమని అడుగుతున్నాం దేవా. మరి మిమ్మల్ని గురించి విని మీ అందు ఏమై ఉన్నావో అవన్నీ మేము అనుభవించచ్చు ప్రభా. నీ రాకడలో నీ ముఖాన్ని మేము చూడగలిగినట్లుగా మాకు సహాయపడుతున్నాడు. చదివిన వాక్యాన్ని మా కోసం ఆస్వాదించమని యేసుక్రీస్తు ప్రభువుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ కరువు భారముగా ఉంది, చాలా సివియర్గా ఉంది. ఆహారం లేదు, నీళ్లు లేవు, బాగా ఎండిపోయిన పరిస్థితి. చూడండి, ఆ కరువు వచ్చే ముందు అన్ని దేశాలు ఐగుప్తు అంతటా ఆహారం ఉన్నది. ఆహారం ఐగుప్తు అంతటా ఉన్నది. చూడండి, పై అధ్యాయాల్లో 41 అధ్యాయము 54 యోసేపు చెప్పిన ప్రకారము 7 కరువు సంవత్సరములు ఆరంభమైన, కానీ ఐగుప్తు దేశం అంతటను ఆహారం ఉన్నది. 57 సమస్త దేశస్తులకి బతకాలంటే ఆహారం కావాలి. ఆహారం లేకుండా మనుషులు బతకలేరు. మరి ఆహారం అవసరమైనది. మరి ఇప్పుడు ఈ భౌతికమైన శరీరాలకి ఆహారం చాలా ప్రాముఖ్యమైనది.
ఆహారము నీరు. మరి ఆత్మీయమైన ఆహారము, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించును. అది మనుషులు. మనుషులు పశుప్రాయాలుగా ఉన్నారనుకో, వాళ్ళకి మానవత్వం లేదు, వారి దేవుని వాక్యం వారికి అవసరం లేదు, వాళ్ళు వాక్యం గురించి పట్టింపు ఉండదు వాళ్ళకి. అది మా పశుప్రాయాలుగా ఉన్నట్టు వాళ్ళు ఆ విధంగా బతుకుతారు. ఇప్పుడు మనకు పరమైన ఆహారము, జీవాహారము మన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ఉంది, ఆత్మల కొరకు. మరి పాత నిబంధన భౌతికమైన సంగతులు మనకు చూపిస్తున్నాయి, క్రొత్త నిబంధన ఆత్మీయమైన సంగతులు మనకు చూపిస్తున్నాయి. మరి భౌతికమైనవి కొద్ది కాలము, ఆత్మీయమైనవి శాశ్వతం. కాబట్టి మరి ఇప్పుడు శాశ్వతమైన లేక నిత్య జీవాహారం మనకు అవసరం. అది కావాలంటే పరమ యోసేపు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనం రావాలి. ఇక్కడ ఆహారం కావాలంటే మొదట ఐగుప్తీయులు వచ్చారు, డైరెక్ట్గా ఫరో దగ్గరికి వెళ్ళారు. అయితే ఆయన అన్నాడు, ఫరో మీరు యోసేపు దగ్గరికి వెళ్ళి అతను చెప్పినట్టు చేయండి అన్నాడు. అలాగే బాధ కలిగినప్పుడు దేవునికి మొరపెడతాం, దేవుడా అని. అయితే దేవుని ఆజ్ఞ ఏంటంటే, నా కుమారుడు యేసుక్రీస్తు దగ్గరికి పోండి, ఆయన మీతో చెప్పింది చేయండి. ఎందుకంటే ఆయనను సర్వాధికారం ఇచ్చాడు దేవుడు. తండ్రి అనే దేవుడు యేసును మృతుల్లోంచి లేపి అభిషేకించాడు. ఆయన క్రీస్తు, ఆయనలో సర్వము ఉన్నాయి. తండ్రి అనే దేవుడు ఆయనలో సర్వము ఆయనలో పెట్టాడు. మనం ఏమైనా కావాలంటే దేవుని యొద్ద నుండి యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనం అన్నీ పొందాలా. ఆయన ద్వారానే మనకి పడతాయి, ఆయన ద్వారానే. అంటే యాకోబు చూసిన దర్శనము ఒక నిచ్చెన భూమి నుండి ఆకాశం నంటింది. సో ఆకాశం నంటిని ఆ పైన మరి ప్రభు ఆశీనుడు అయినాడు, తండ్రి అక్కడున్నాడు. అక్కడి నుంచి యాకోబు ఆదరింపబడ్డాడు, ఆశీర్వదింపబడ్డాడు. ఆయన చూసింది ఏంటంటే, యాకోబు భూమి నుండి ఆకాశం నంటిన నిచ్చెన, దాని పైగా దూతలు ఎక్కుటయు దిగుటయు చూసినాడు. సో పై నుండి మనకు కిందకి తేవటానికి, అలాగే కింద నుంచి పైకి వెళ్ళటానికి మరి యేసుక్రీస్తు ప్రభువే మనకు ఆ నిచ్చెనే అన్నాడు. కాబట్టి ఏదైనా తండ్రి యొద్ద నుండి మీకు కావాలా, అది తండ్రి అని దేవుని యొద్ద నుండి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు సమస్తం ఇవ్వబడాలి. ఇలాగన లోకంలో అందరూ అనుభవిస్తున్నారు, కానీ వారు ఎరగరు. మనము అనుభవిస్తున్నాము, మనం ఎరిగిన వారిగా ఉండాలి. మీకు ఈ సంగతులు తెలియని వారిగా ఉండకూడదు. మరి యేసుక్రీస్తు ప్రభు ద్వారా ప్రతి ఆశీర్వాదం, అనుదిన ఆహారము మనం అనుభవించాలి. ప్రతి జీవి ఆయన తట్టు చూస్తుంది, ప్రతి జీవి కోరిక ఆయన తృప్తిపరుస్తున్నాడు. సరే, ఇప్పుడు కరువు ప్రతి దేశం మీద ఎలా ఉన్నది? భారముగా ఉన్నది. సో అంత కఠినంగా ఉంది. మరి ఇక్కడ 43 అప్పుడు ఫస్ట్ టైం మరి ఇదివరలో 42 అధ్యాయంలో తన సహోదరులు వచ్చారు. ఏ స్థితిలో వచ్చారు? వాళ్ళకి ఆహారం లేదు. ఎన్నో దూరం నుంచి వాళ్ళు మరి ఐగుప్తుకు వచ్చారు. ఈలోగా మరి మధ్యలో కూడా స్కేర్సిటీ ఉంది కదా, ఏదో కొంచెం పుచ్చుకుని లైఫ్ని అలా నిలబెట్టుకుంటున్నారే తప్ప వాళ్ళ ముఖాలన్నీ ఎలాగైపోయినాయి? నల్లగా అయిపోయినాయి. తెల్లని పిల్లలు, అందమైన వాళ్ళు, యాకోబు కుమారులు, ఇశ్రాయేలు వాళ్ళు. ఆ షెకెం వాళ్ళు కూడా ఆశపడ్డారు, ఈ పిల్లలు మనం చేసుకుంటే బాగుంటుంది, వాళ్ళు జ్ఞానం గలవారు అని చెప్పి ఆశపడ్డారు షెకెమీలు. అలాంటి అందగాళ్ళు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంట,
పరమగీతాల్లో విలాప వాక్యాల్లో ఈ ఈ ప్రత్యేకమైన వారిళ్ళు, వాళ్ళ మీద దేవుని ముఖకాంతి ఉన్నది. వారికి కొన్ని శ్రమలు గుండా వెళ్ళినప్పటికీ దేవుని ఎదుట నాన్నగా దేవుని చేత ఆశీర్వదింపబడ్డవారు వాళ్ళు. దేవుని ఇశ్రాయేలులు, దేవుని ఎదుట రాజకుమారులు వాళ్ళు ఎలాగుంటారట? విలాప వాక్యంలో 4వ అధ్యాయంలో ఎలాంటిగా ఉన్నారు? హిమము కంటే శుద్ధమైన వాళ్ళు. అంత వాళ్ళ దేహాలు అలా శుభ్రంగాను తెల్లగాను, ఇంకెలా ఉన్నారు? పాల కంటే తెల్లని వారు, పగడముల కంటే ఎర్రనివి. నీలం అంటే సఫైర్ స్టోన్, విలువైన రాళ్ళు ఉన్నాయి కదా, నీలములు, సఫైర్ స్టోన్. సో అలాంటి దేహాలు కలవాయి. వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి, నీలం వంటిది. సో వారి దేహకాంతి నీళ్ళల్లా కనపడుతుంది. బొగ్గు కంటే నలిపాయన. ఎంత తెల్లనోడు ఎలాగైపోయారేటి అంటారు. 5వ అధ్యాయంలో చూడు, 10వ వచనంలో క్షామం అంటే కరువు మిక్కిలి భారంగా ఉంది. సో ఇక్కడ ఏమన్నాడు? మహాక్షామం వలన మా చర్మము పొయ్యి వలె నలుపెక్కెను. సో పొయ్యిలాగా నల్ల మసి పట్టేసింది. తెల్లని వారు, హిమము కంటే తెల్లగా ఉన్నవాళ్ళు, ఘనులుగా ఉన్నట్టు వాళ్ళు, వీళ్ళు ముఖాలు ఆహారం లేని పరిస్థితిని బట్టి, కరువును బట్టి ఇలాగైపోయినాయి. అయితే వాళ్ళని కఠినంగా మాట్లాడినట్టుగా యోసేపు మాట్లాడాడు, కానీ వారు తన సహోదరులని గుర్తుపట్టాడు. వారైతే అతను యోసేపు అని గుర్తుపట్టలేదు. కఠినంగా ఉన్నట్టున్నాడు, కానీ తన సహోదరుల మీద ప్రేమ ఉన్నది. వారి యొక్క మూర్ఖతను బట్టి అలాగున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళని ప్రశ్న వేశాడు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఈ దేశాన్ని చూడొచ్చినట్టు కనపడుతున్నారు, వేగుల వారిలా కనపడుతున్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని అడిగితే వాళ్ళ నాన్నగారికి వచ్చి చెప్పారు, మేము ఒక మనిషిని కుమారులం, ఒకడు లేడు, ఒకడు మా తండ్రి దగ్గర ఉన్నాడు, మేము 12 మంది సహోదరులము, ఒకడు పోయాడు, ఒకడు మా తండ్రి దగ్గర ఉన్నాడు అని చెప్తే, ఇది నిజమేనా? అయితే అయినా కానీ మిమ్మల్ని విమర్శించాల్సి ఉన్నది అని చెప్పి సెల్లో వేశాడు, జైల్లో పెట్టాడు. ఎన్ని రోజులు? 3 రోజులు. ఎందుకు పెట్టాడు? శిక్ష పెడతానుక. పైకమ్మ శిక్షలాగా ఉంది, కానీ అదేమైంది? జైల్లో పెట్టి శుభ్రంగా 3 పూటల అన్నం బాగా పెట్టి, వాడికి ఏమేమి తక్కువ లేకుండా టైం టు టైం ఆహారం ఇచ్చి, మంచి రసాలు ఇప్పించి, అసలు మాడిపోయినారు పాపం వాళ్ళు, తిండి లేక నీరసం అయిపోయారు, రిఫ్రెష్ చేయించాడు. అయితే ఇంకొక భయం పట్టుకుంది, మన పని ఎలాగా, మన పిల్లలు అక్కడ ఉన్నారు, మన తండ్రి అక్కడ ఉన్నాడు, మంచి మంచి ఆహారం పెడతా ఉంటే వాడికి ఏమో గుర్తొస్తూ ఉంటుంది, అరే పిల్లలు తిన్నారో లేదో, ఆహారం అయిపోయింది అక్కడ. అయితే ఇక్కడ వీళ్ళు ఎదురుట మంచి ఆహారం సంతుష్టిగా ఉన్నది, చూసారా? అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి మనకు కూడా కొంత శిక్ష అనిపించినట్టున్నా అది ప్రభువని మనకు తెలియదు. కొన్ని నష్టాలు, కొన్ని అననుకూలమైన పరిస్థితులు, ఇవి నష్టాలు అనిపిస్తాయి మనకి పైకి, కానీ అక్కడ మనకి సేఫ్టీ ఉన్నది, అక్కడ మనం పురుకొల్పబడతాం, అక్కడ మనం సేద తీర్చబడతాం. కాబట్టి మరి చెరసాల్లో ఉన్నారు అనే పేరే కానీ
చూడండి, పౌలు కూడా చెరసాల్లో ఉంచబడ్డాడు. కానీ దేవుని వాక్యం ఆగిపోయిందా? మరి ఆ దినాల్లో పౌలు చెరసాల్లో ఉండగా అనేక మంది పెద్దలు, మరి బర్నబా లేక అపోల్లో, ఇంకా ఎంతోమంది దేవుని సేవకులు, వారు అనేక స్థలాల్లో సంచరిస్తూ మంచి మంచి దేవుని వాక్యం చెప్తున్నారు. అది ఓరల్ మినిస్ట్రీ. అది ఆ కాలమున వారి ద్వారా కార్యాలు జరిగినాయి, బయట ఉండి పరిచయం చేస్తున్నవారు. కానీ ఈనాడు బర్నబా ఏం పత్రిక రాశాడు, ఏం బోధ చేశాడు అన్నది మనకిక్కడ ఆ పత్రికలు కానీ అతను బోధించిన బోధ కానీ మనకు తెలియబడలేదు. అపోల్లో కూడా యేసే క్రీస్తు అని బోధించాడు అని ఏ విధంగా బోధించాడు, ఏం పత్రికలు రాశాడు, ఒకవేళ రాసి ఉండొచ్చు, కానీ పరిశుద్ధ లేఖనాల్లోనికి అవి చేర్చబడలేదు, అపకృపగా తీసివేయబడ్డాయి. అయితే ఆ కాలమున పౌలు బంధితుడిగా ఉన్నాడు, క్రీస్తు యేసు యొక్క బందీ. ఆయన బయట తిరగటానికి లేదు, మరి నిందల గుండా వెళ్ళినాడు. కానీ ఆ సమయాల్లో అతడు చెరసాల్లో ఉండి మరి అనేక పత్రికలు రాసి ఉన్నాడు. ఇప్పుడు నేడు ఆయన చనిపోయిన తర్వాత ఆ పత్రికలు ఒక్కొక్క సంఘానికి వచ్చినాయి, అంటే ఉన్నాయి, వాళ్ళు సర్క్యులేట్ చేసుకున్నారు. కొలసలో ఉన్న వాళ్ళకి వచ్చి, మాకు కూడా పత్రిక వచ్చింది, అరే ఆ పత్రిక దాచిపెట్టు, అది నకలు తీయండి. అలాగే కొలసలో ఉన్నవారు ఎఫెస్ వారికి పంపారు, ఎఫెస్లో వారి కొలసలో లవోదికలో ఉన్నవాళ్ళు, అలాగన ఎవరెవరికైతే పత్రికలు పంపించారో ఆ పత్రికలు వారికి షేర్ చేసుకున్నారు. ఆ ప్రకారం ఇప్పుడు పౌలు ద్వారా ఇవ్వబడిన పత్రికలు మరి మన అందరికీ అందుబాటులోకి తీసుకురాబడ్డాయి, అనగా దేవుని వాక్యము బంధింపబడ్డాయి. సో అందుని బట్టి పౌలు చెరలో ఉండుట మంచిదా కాదా? అయితే చెరలో ఉండటానికి మనం ఇష్టపడతామా? పౌలు బంధింపబడతాడంటే ఈ నడికట్టు గల మనిషిని యెరూషలేములో ఇలా బంధిస్తారని అగబాను వాడు చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఏడ్చారు, వద్దు ఎల్లు వద్దు. అయితే అపోస్తలుడైన పౌలు అయితే దేవుని చిత్తంలో బంధింపబట్టుకు మాత్రమే కాదు, నేను చనిపోవటకు కూడా సిద్ధంగా ఉన్నాను. ఎందుకు మీరు ఏడుస్తారు, ఆ గుండె బద్దలు చేస్తున్నారు ఎందుకు? ఎంత చెప్పినా వినలేదు. అప్పుడు చివరికి దేవుని చిత్తము నెరవేరుగా కానీ వదిలిపెట్టేశారు. సరే, దేవుని చిత్తములో శ్రమ గుండా వెళ్ళాడు, దేవుని చిత్తములో బంధకాల గుండా వెళ్ళాడు, దేవుని చిత్తములో ఓడ పగిలిపోయిన సముద్రంలో ఉన్నాడు. అలాగని చెప్పి దేవుని చిత్తంలో లేడు ఆయన. ఓడ పగిలిపోయింది, మంచిగా సాగుతున్న టైంలో ఓడ పగిలిపోయింది. ఈ మనుషుడు వలన ఈ బాధ వచ్చిందని అనుకోవచ్చు, లేదు ఆ మనుషుని వలన అందరూ బతికారు. మరి ఈ మనుషుడు పీడ వంటి వాడని కొద్దిమంది అన్నారు, నేరాలు మోపేవారు. అయితే ఆ మనుషుడు అనేక మందికి జీవాన్ని పంచేవాడుగా, జీవపు వాసనగా చేయబడ్డవాడు. అయితే ఆ శ్రమ మనందరికీ మంచిది. అలాగే ఇక్కడ ఈ పెద్దలు, ఈ గోత్రికులు 3 దినాల చెరలో ఉంచబడ్డారు. కానీ వారు తిరిగి వారి బలము రిస్టోర్ చేయబడటానికి, వారు ప్రాణములు సేద తీర్చబడటానికి, తప్పరిల్లటానికి ఆ యొక్క బంధకాల్లో వేశాడు. లేకపోతే మేము వెళ్ళిపోతాం, ఆహారం తీసుకుని మా త్వరగా వెళ్ళిపోతాం అంటారు. మార్గంలో పడిపోయి ఉండొచ్చు, వారు అటువంటి బలహీనలు అయిపోయారు. సో తర్వాత వారు వేయపరిచిన ఆ రూకలు ఎక్కడున్నాయి? తిరిగి ఎవరి రూకలు వారికి ఇచ్చేశారు. రూకలు అనే మాటని మనం ప్రభు దగ్గర ఏ విధమైన మాట అని చెప్పాము? రూకలు లేక డబ్బు. ప్రభుకి మనం ఏమిచ్చి? సమయాన్ని కూలిగా
లేక డబ్బుగా మనము కౌంట్ చేసుకోవాలి. దేవుడు మనకి సమయంతో ఇచ్చాడు. ఆ సమయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు తిరిగి మనకు మన జీవితాల్లో ఆ సమయం యాడ్ అవుతుంది. సో జీవాన్ని మనం పొందుతాం. ఈ సహోదరులు వారి రోకలు మరలా వారికి ఇవ్వబడ్డాయి. అందుకే దేవుని సన్నిధిలో మీరు గడిపితే మరలా మీకు దేవుడు సమయాలు మీ జీవితంలో యాడ్ అవుతాయి. కాబట్టి సమాధానకరమైన దినాలు. కొంతమంది బతికి ఆయాసపడుతూ బతకటం ఎందుకు, చావే మేలు అనే స్థితిలో ఉంటారు కదా. ఇంకా బతికి ఇంకేమి, చనిపోవటం మంచిది. కొంతమంది పితరులు పెద్దవాళ్ళు వాళ్ళు ఆయాసపడుతూ మరి వారి పని వారు చేసుకోలేక వారికి మానసిక స్థితి, బ్రెయిన్ వివేచన అంతా పోయి ఇంకా దేహంలో ఆయాసపడుతూ ఉంటే పరిసర చేసేటవాళ్ళు ఇంకా అప్పచెప్పేస్తారు. దేవుడు పిలుచుకుంటే మంచిది అని ఒప్పుకుంటారు. మరి అలాగే మరి అనేక మంది బతుకుతున్నారు. ఎందుకు? సుఖజీవం కాదు, ఆయాసము దుఃఖమే. అయితే ప్రభు దగ్గర మీరు గడిపినప్పుడు సుఖజీవనాన్ని ఇస్తుంది. సుఖజీవనంతో కూడిన ఆయుష్ని ఇస్తాడు. కాబట్టి ఇక్కడ యోసేపు ముఖాన్ని చూశారు వాళ్ళు, మరి ఈ సహోదరులు. కానీ యోసేపు అని వారికి తెలియదు. అయినా యోసేపు వారిని చూశాడు. వారి ముఖాలు, వారు ఎటువంటి బలహీనులుగా అయ్యారు. పగడాలు లాంటి వారు, నీలముల వంటి వారు, హిమము వంటి వారు, అంత గ్లో వారిలో ఉన్నది. ఇజ్రాయెల్ అని పేరున వారు దేవుని రాజకుమారులు ఇజ్రాయెల్. అయితే ఇప్పుడు బొగ్గులాగా, పొయ్య మసిలాగా అలాగున్నారు. ఇప్పుడు యోసేపు ముఖాన్ని వాళ్ళు చూసి ఆ జాప్నాత్ నేహు ఎదుటికి వారు సహోదరులుగా ఆయన వారిని చూశారు. వాళ్ళ హీన స్థితిని చూసి అసహించుకోలేదు. వారు చేసిన కీడుని బట్టి ప్రతి కీడు చేయటం కొరకు కాదు, వారిని ఆదరించట కొరకు, వారిని సమకూర్చట కొరకు కొంత శిక్ష, కొంత శ్రమ ఉన్నట్టుగా ఉన్నది. కానీ అది వారి మేలు కొరకే ఇవ్వబడుతుంది. అలాగ బ్రతుకుతున్నారు వాడు. మీరు చావక బ్రతుకున్నట్లు లేక మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయండి అని చెప్పి వాళ్ళకి ఆహారం ఇచ్చి పంపించి ఒకరిని వారి దగ్గర ఉంచేసుకున్నాడు, షిమ్యోన్ని. అతను వదిలిన ప్రమాదమే, ఆయన తొందరపాటు కలవాడు. దారిలో గొడవలు పడితే ఒకరినొకరు కొట్టుకుంటారేమో. సో షిమ్యోన్ని బంధించాడు. అయితే చెప్పాడు, మీ సహోదరుడిని తీసుకొస్తే తప్ప నమ్మకం మీరు చూడొద్దు అన్నాడు. మీ తమ్ముడు మీతో కూడా ఉంటేనే కానీ నా దగ్గరికి మళ్ళీ రావద్దు. చూడు 15 వచనం, 42 14 వచనం. అయితే యోసేపు దీనివలన మీ నిజం తెలియబడును. వెళ్ళకూడదని చెప్పి బంధించేశారు. అదొక నిందలాగా పెట్టి కాదు, నింద కాదు, వాళ్ళని రిస్టోర్ చేయటానికి ఆరోగ్యం. తర్వాత మీ తమ్ముడిని నా దగ్గర తీసుకురండి. 20 వచనం. సో మీ తమ్ముని నా దగ్గర తీసుకురండి. అప్పుడు మీ మాటలు నిజమని నేను నమ్ముతా. అప్పుడు మీరు చావరు. సో ఇక్కడ తిరిగి మళ్ళా వాళ్ళు యోసేపుని చూడాలంటే తమ్ముని తీసుకురావాల్సిందే. చూడండి ఇప్పుడు 43 అధ్యాయం 3వ వచనంలో, ఆ మనుషుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే కానీ
మాతో గట్టిగా చెప్పాను, స్ట్రాంగ్గా చెప్పాడు. ఇప్పుడు ఎలాగెలగాలో మా తమ్ముడిని నువ్వు పంపనంటావు? రూబేను అడిగినప్పుడు ఆయన మోదే తెలివి తక్కువ మాట చెప్పాడు, అవ్వేకొక మాట. నీ కొడుకుని నాకు అప్పచెప్పు, నేను మళ్ళీ తీసుకురాకపోతే నా ఇద్దరు కొడుకులు నువ్వు చంపే అన్నాడు. నా కొడుకుని నీతో పంపను, ఇతను అను చనిపోయాడు, ఇతడే మిగిలాడు, నేను పంపను అన్నాడు. ఇప్పుడేమో కరువు భారంగా అయిపోయింది. ఇప్పుడు పిల్లోడిని పంపితేనే కానీ వీళ్ళందరికీ బతకరు, చస్తారు లేకపోతే. సో అంత హెవీగా ఉంది కరువు. కాబట్టి ఇప్పుడు ఈ పిల్లవాడిని యాకోబు సమర్పించాల్సిందే. ఇతను తీసుకెళ్తేనే కానీ ఆ ముఖం చూడకూడదు, యోసేపు ముఖం చూడటానికి లేదు. కాబట్టి మరి ఇప్పుడు వీళ్ళందరిని ఎందుకు ఇలా రప్పించాడు? వాళ్ళని సంరక్షించడానికే కానీ వారికి హాని చేయడం కొరకు కాదు. ఇప్పుడు యాకోబు ఇతను పంపేయటానికి చివరికి ఒప్పుకున్నాడు. చూడు 5వ వచనంలో, మీరు ఇంకో సహోదరుడు ఉన్నాడు ఎంత చెప్పారా బాబు, మీ సత్యమే కొంపదీస్తుంది. కొన్ని సత్యాలు అలాగే బయలుపడతాయి అన్నమాట, అది పట్టుకుంటారు. సో ఎందుకు చెప్పారా, అది ఉన్న విషయమే కదా. అయినా అలా చెప్పి ఇరుక్కున్నారు ఎందుకు అని చెప్పి నాకు ఇంత శ్రమ చేశారు మీరు. చూసారా, కొన్ని విషయాలు మనం ఓపెన్ అయిపోకూడదు. మనం ఏం చేస్తాం, అలాగే అవివేకంగా తొందరగా మాట్లాడుతూ ఉంటాం. కొన్నిసార్లు చాలా వాల్యుబుల్గా అధికారులకు లెటర్ రాస్తారు. అదేం చేస్తారు వాళ్ళు, వీళ్ళు చాలా వెనకాల బ్యాక్గ్రౌండ్ అది పెద్ద ఆఫీసు ఇది అని చెప్పి మరి ఖచ్చితమైన రూల్స్ అమలు చేస్తూ ఉంటారు. అది తేండి, ఇది తేండి, ఆ కాగితం పట్టరా, ఈ కాగితం పట్టరా. వాళ్ళు ఏదో కాగితం మీద రాసి పడేస్తే అటు దాన్ని ఫార్మల్గా తీసుకుంటారు అంతే. మీరు ఖచ్చితంగా అన్నీ రాస్తూ ఉంటే వాళ్ళు పట్టుకుంటారు అక్కడ. సరే అన్ని కాగితాలు పెట్టండి, వీళ్ళు ఏదో కరెక్ట్గా వెళ్తున్నారు కాబట్టి మీరు కరెక్ట్గా మనం చూడాలనుకుంటారు. కాబట్టి ఇక్కడ మనం కూడా జ్ఞానం కలిగి ఉండాలా. సరే, ఇక్కడ వీళ్ళేమో అబద్ధం ఆడనేరని పిల్లలు, వీళ్ళు కుయుక్తిగా రావట్లేదు. వీళ్ళకి మూర్ఖత అంటూ ఉన్నది కానీ కుయుక్తి లేదు వీళ్ళకి, కపటం లేని. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు అంటాడు కదా. వీళ్ళు ఇశ్రాయేలీలు, అబద్ధం ఆడినా అది అతకదు వాళ్ళకి. ఒకవేళ అబద్ధం ఆడలేని వారు. కాబట్టి మాకు ఇంకొక సహోదరుడు ఉన్నారని ఎంత చెప్పారా అంటే, ఆ మనుషుడు ఇలాగ అడిగితేడని మాకు తెలుసా? మీ తండ్రి బతుకున్నాడా, మీకు ఇంకో సహోదరుడు ఉన్నాడా అని అడుగుతాడని మాకేమైనా తెలుసా? అతను అడిగినట్టుగా మేము జవాబు చెప్తా ఉన్నాం అని చెప్పి ఇప్పుడు యోధ పూటపడ్డాడు. ఈ పిల్లోడిని నాతో పంపు, మేము వెళ్ళి ఆహారం పట్టుకొస్తాము. ఒకవేళ ఈ పిల్లవాడిని నేను తీసుకురాలేకపోతే ఆ నింద నా మీద అల్లప్పుడు ఉంటుంది. ఇప్పటికి ఈ ఆలస్యం కాకపోతే ఇప్పటికి రెండోసారి వెళ్ళి వచ్చేసి ఉండేవాళ్ళం అని చెప్పినప్పుడు, ఇప్పుడు రెండోసారి ఇక్కడ ఇశ్రాయేల్ అని పేరు పెట్టాడు. యాకోబు అంటలే. చూడండి, ఫస్ట్ టైము 43లో ఈ సందర్భంలో మొదటిసారి ఇశ్రాయేల్. చూడు 6వ వచనంలో, అందుకు ఇశ్రాయేల్. చూడు, ఆయన దేవుని రాజకుమారుడిగా, దేవుని ఎదుట రాజా మనసు కలిగిన వాడే ఆ మాట పలుకుతున్నాడు. ఇశ్రాయేల్, యాకోబు కాదు. ముందు దేవుడు నీ పేరు ఇక మీదట యాకోబు అనబడదు అన్నాడు, కానీ అనేకసార్లు యాకోబు అని వస్తుంది. మళ్ళా అతనిలో వచ్చే మానవ పాత బుద్ధి, పాత
ఆలోచనలు. మానవ రీతిగా మనం కూడా అలాగే ఉంటాం. మానవ రీతిగా మనం ఇంకా మన జాతిని బట్టి మన యొక్క ఆ, జీవితం శరీర సంబంధమైన మనసు ఇంకా మనలో ఉంటుంది. అందుని బట్టి పాతవాడమే. అయితే నవీన పురుషుడు మనలో ఉన్నాడు. ఆయన మరి దైవ మనసు, అది క్రీస్తు యేసు మనసు, అది మారు మనసు పొందిన మనసు. ఈ రెండిటితో మనం ఎల్లప్పుడూ చచ్చే వరకు ఉంటాయి మనతో. రెండు మనసులు, శరీర రీతిగానే ఉంటాం, ఆత్మానుసారంగా ఉంటాం. కొన్ని సందర్భాలు వచ్చాక ఇంక దేవునికి వదిలిపెట్టి సర్లే ఇంకే దేవుని ఎదుట ఇంకే నిష్కపటమైన హృదయంతో నిర్ణయాలు తీసుకుంటాం. ఇప్పుడు అవకాశం దొరికితే వంకర త్రోవలోనైనా మనం అది మన యొక్క అవసరాలు తీర్చుకుంటే ప్రయత్నిస్తూ ఉంటాం. లేదు, మనము ఇజ్రాయెల్గానే ఉండాలి. ఇక్కడ యాకోబు గుచ్చి ఈ సందర్భమున అతని కుమారుని సమర్పించాల్సి ఉన్నది కాబట్టి, సమర్పించాడు కాబట్టి ఇశ్రాయేల్ అని పిలువబడుతున్నాడు. అలాగే 8వ వచనంలో యోధ ఇశ్రాయేల్ని చూచి, యాకోబుని చూచి కాదు, ఇశ్రాయేల్ని చూచి. తర్వాత 11వ వచనంలో వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో ఇలా చేయండి అని చెప్పి ఆ దేశంలో ఉన్నవి ఏమేమి పట్టమన్నాడు? ఈ దేశం అందు ప్రసిద్ధమైనవి అనగా కొంచెం మస్తకి, ఆయన స్కేర్ సిటీలో ఉన్నారు. అక్కడ కొన్ని సారవంతమైన ఆహారం ఉన్నది. కొంచెం మస్తకి, కొంచెం తేనె, సుగంధ ద్రవ్యములు, పోళము. అక్కడ ఐగుప్తులో లేవాయి, ఐగుప్తులో లేనివి అవి. కాబట్టి ఇక్కడ మన దగ్గర ఉన్నాయి. మన దగ్గర నుంచి కొంచెం ఈ పట్టుకెళ్ళండి. ఇప్పుడు చాలా కొంచెం అయినా చాలా వాల్యూ. మరి కొంచెం మస్తకి, బోళము ఇవి ఆరోగ్యం సంబంధించిన బామ్, మందు తయారు చేసుకుంటాయి. మరి తేనె కూడా ఒక విధమైన మందే అది. మరి తర్వాత పిస్తాకాయలు, ఇవన్నీ ఆరోగ్య సంబంధించిన ఆహారమే. పూత మందులు లోపల తీసుకునేవి కూడా. సో సారవంతమైనవే ఎక్కువన్నా అది మాత్రం కాదు, ఆహారం కూడా కావాలి. మరి ఈ ఆహారం వాళ్ళు కొంచెం కొంచెంగా తీసుకెళ్లారు. ఎవరికి? ఆ మనుషునికి కానుకగా తీసుకుపోండి. కానుక ఎందుకు? కొంచెం దయ చూపిస్తాడని. ఏమంటారు? లంచం. లంచం అంటే, లంచం అన్నది అయితే అన్యాయంగా, బలత్కారంగా పని చేయకుండా, చేయవలసిన పని చేయకుండా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు కదా అధికారులు. వాళ్ళు కొద్ది లంచ్ ఆపేట్స్తో కొంతమంది ఉంటారు. అయితే రహస్యంగా ఇచ్చే గిఫ్ట్ ప్యాసిఫై చేస్తుంది కదా, అలా కాదు. అయితే ఈ గిఫ్ట్ని బట్టి కొంచెం దయ చూపిస్తాడేమో అని ఆ గౌరవంతో పట్టుకెళ్ళండి అని తండ్రి ఆలోచించాడు. కాబట్టి వారు తీసుకుని రోకలు, ఇదివరలో రోకలు తెచ్చారు, తిరిగి వచ్చేసినాయి. తప్పు అయి ఉంటుందేమో. కొన్నిసార్లు షాప్లో వాడు మీరు 100 రూపాయలు ఇస్తే అది 500 ఇచ్చారేమో అనుకుని 400 తిరిగి ఇచ్చాడు అనుకో. ఏదో కొనుక్కున్నారు, మీరు 100 రూపాయలు ఇచ్చాడు, అడు అనామతిగా ఆ 100 రూపాయలను లోపల వేసేసుకుని మిగిలిన 400 రూపాయలు ఇచ్చాడు అనుకో. వాడు ఏమనుకున్నాడు? 500 నోట్ ఏమో అనుకుని మీకేమిచ్చేశాడు? 400 ఇచ్చేశాడు. మీరు ఇచ్చిందంతా 100 రూపాయలే ఇచ్చారు. వాడేం చేశాడు? 400 ఇచ్చేశాడు. అది ఏమైంది? ఏమవుతుంది అది? మనసులో ఏం చెప్పండి?
వీడికి ఎలాగ ఎంతోమంది దగ్గర తీసేసుకున్నాడు, అది తగని ఆడికి అని చెప్పి 400 కలిసి వచ్చినాయి నాకు అని చెప్పి జేబులో పెట్టుకున్నాం అనుకో, మనస్సాక్షిలో ఎలా ఉంటుంది? రేపు పొరపాటు చేసావు బర్నబాస్, అది పొరపాటుని ఇచ్చేశాడు వాడు, తిరిగి ఇచ్చాయని మనస్సాక్షి ఏం చేస్తుంది? గద్దిస్తుంది. లేదు వాడు అంతోమంది దగ్గర రేట్లు ఎక్కువ పెట్టేశాడు, ఆడికి నష్టమేం కాదులే అని జేబులో వేసుకున్నాను అనుకో. అయినా మనస్సాక్షి ఒకవైపుని ఆ బాధ, వాడికి మీద జాలి లేకుండా కఠినపరుచుకుని నేను దాచుకుంటే మనస్సాక్షి గద్దిస్తూనే ఉంటుంది. ఒకసారి నేను వైజాగ్లో ఉండగా బ్యాంక్ క్యాషియర్ దగ్గర నేను డబ్బు కట్టాను, తర్వాత చెక్ మార్చుకున్నాను మందిరానికి. అప్పుడు ఇప్పుడు నాకు మిషన్స్ లేవు, అవన్నీ లెక్క పెట్టి 2-3 సార్లు లెక్క పెట్టి అది కట్టలు కట్టి ఇస్తారు. అప్పుడు అది ఎప్పుడంటే 80s, 90 దగ్గరలో. అప్పుడు నేను చెక్ మార్చినప్పుడు, ఎందుకంటే తీయాలన్నా వేయాలన్నా పెద్ద లైను, టోకెన్లు అమలు ఎత్తారు, పొడుగ్గా ఉంటాయి. ఒక్కొక్క వ్యాపారి అంత చిల్లర తెస్తాడు, 10 రూపాయల కట్టలు, 100 రూపాయల కట్టలు, 50 రూపాయల కట్టలు తెస్తాడు, అన్నీ ఇంత పోగేస్తాడు. అవన్నీ లెక్కెట్టుకుని అంత దూరంలో ఉన్నవాడు ఇక్కడికి రావాలంటే టైం పట్టేది. సో అలాగనే వెయిట్ చేశాను. మరి నాకు చెక్కు, నా టోకెన్ నెంబర్ వచ్చింది, నా డబ్బులు ఇచ్చారు. మరి ఆమె టక్ 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 తీసి కట్టలు ఇచ్చేసింది. 100 కట్ట, ఒక 50 కట్ట ఇచ్చాక అది తీసుకున్నాను. మరి నేను కూడా కౌంట్ చేసుకున్నాను. ఒకసారి లెక్క పెట్టాను, ఒకటి ఎక్కువ ఉంది. అరే ఒకటి ఎక్కువ ఉందా, ఒకవేళ నేను తప్పులో లెక్క పెట్టుకున్నానేమో. బ్యాంక్ వాళ్ళు తప్పు చేయరు సాధారణంగా, మరి ఎలాగో అది ఒకటి ఎక్కువ వచ్చింది నాకు. మళ్ళా కన్ఫర్మ్ చేసుకుంటే మళ్ళీ లెక్క పెట్టా. మళ్ళీ లెక్క పెడితే క్షుణ్ణంగా లెక్క పెడితే మళ్ళీ ఇంకొక నోట్ ఎక్కువ ఉంది, 100 రూపాయల నోటు. ఇది నేను పట్టుకొచ్చేయచ్చు. అయితే నా మనసులో ఆమె నష్టపోతుంది పాపం, ఆమె తన జేబులో తన డబ్బు పెట్టుకోవాలా. కాబట్టి నేను మళ్ళీ పోయి, అమ్మా ఇది నాకు ఒకటి ఎక్కువ వస్తున్నట్టుంది, ఇది ఒకసారి కన్ఫర్మ్ చేయి అని మళ్ళా ఆ లైన్లో నిలబడ్డ వాళ్ళందరినీ ఎదిరించి కౌంటర్ దగ్గర పోయి ఇచ్చేశాను. చూడండి లెక్క పెట్టు. అప్పుడు మళ్ళీ ఆమె లెక్క పెట్టింది. మిషన్ లేవు అప్పుడు. లెక్క పెడితే అక్కడ ఏదో ఒకటి మెడతట్టింది. మళ్ళీ కన్ఫామ్గా టక లెక్క పెట్టింది. సో అవును సార్, ఐఎమ్ వెరీ లేచి నిలబడి అయ్యా మీకు చాలా థ్యాంక్స్ అండి, ఇది నేను నష్టపోయి నేను పెట్టుకోవాల్సి వచ్చేది అని ఆమె ఎంతో రెస్పెక్ట్గా లేచి కృతజ్ఞత చెప్పింది. ఆ 100 రూపాయలు తీసేసుకుంది, నాకు మిగిలింది ఇచ్చేసింది. తర్వాత కాలంలో నేను ఎప్పుడు వెళ్ళినా, అంత దూరంలో ఉన్నా సరే, ఏంటి సార్ రండి మీరు, నేను ఇంకెప్పుడు కూడా లేట్ లేదు, వెళ్ళిన తోటనే నాకు నా పని అయిపోయేది. సో కాబట్టి ఒక్కొక్కసారి మనకి పొరపాటున వచ్చేసిన వాటిని మనం ఇచ్చివేయటం వలన మన దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు. ఎందుకు అన్యాయపు సొత్తు, ఎందుకు మన మనస్సాక్షిని చంపుకోవాలి? ప్రభు మనకిస్తాడు. సో నాకు ఎంతో వాల్యుబుల్ టైమ్స్ మరి ఆదా అయింది కదా. ఇక్కడ పొరపాటున వచ్చినాయేమో అని చెప్పి ఇక్కడ యాకోబు భయపడ్డాడు, వాళ్ళందరూ ఇశ్రాయేలు అనగా యాకోబు కుమారులందరూ భయపడ్డారు. ఫస్ట్ టైం వాళ్ళు భయపడ్డారు. చూడు 42వ అధ్యాయంలో జడిసిపోయారు. 28వ వచనం,
నాకు ఇచ్చేశారు. సో డబ్బు వాళ్ళకి వెనక్కి వచ్చేస్తే చూసి గుండె చెదిరిపోయిన వారై తర్వాత యాకోబు కూడా 35 వచనం. దట్ ఈజ్ ఇజ్రాయెల్. సో మరి రాజ మనసు అది. ఓన్లే వాళ్ళు బోల్ డబ్బులు ఉన్నాయిలే, మనకు మిగిలితేలే. సో అట్లా కఠినపరచుకోలేదు వాళ్ళు. తర్వాత ఇక్కడ యాకోబు కూడా చెప్పాడు మళ్ళీ 43వ అధ్యాయంలో, ఒకవేళ అది పొరపాటుని ఇచ్చేసారేమో 12వ వచనం. ఒకవేళ పొరపాటైంది మీరు చెల్లించండి. కాబట్టి మనం దేవునికి సమయాలు ఇవ్వాలి. మనం సమయం ఇస్తే తిరిగి దేవుడు మన జీవితంలో పీస్ఫుల్ టైమ్స్, ఆరోగ్యంతో కూడిన నెమ్మది గల దినాలు మన జీవితంలో యాడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు తమ్ముని కూడా తీసుకెళ్ళండి. చూడు 13వ వచనం. తిరిగి వెళ్ళి ఆ మనుషుని దగ్గర తిరిగి వెళ్ళండి, తమ్ముని తీసుకుని. ఇప్పుడు కుమారుని సమర్పించాల్సి వచ్చింది. ఇప్పుడు కుమారుడు వెళ్తేనే కానీ వీళ్ళకి అన్నం రాదు. సో ఇక్కడ యాకోబు పరలోక తండ్రికి సాదృశ్యంగా ఇక్కడ చూడవచ్చు. తన కుమారుని ఇయ్యవని తీయలేదు. ఎందుకొరకు? దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని ఇచ్చినాడు. ఆయన ద్వారా మనకు పాప క్షమాపణ, దేవుని కుమారులగుటకు, మరి పరలోక సంబంధమైన స్వాస్థ్యంలో మన పాలిభాగం పొందటానికి, మన నిమిత్తం ప్రాయశ్చిత్తంగా తన ప్రియకుమారుని వెనుతీయలేదు. ఆయన ఇక్కడ వెనుతీస్తూ ఉన్నాడు యాకోబు. కానీ ఇప్పుడు ఈ పిల్లోడిని పంపకపోతే వాళ్ళకి మొత్తం చేస్తారు, మొత్తం చచ్చిపోతారు. అయితే ఈ కుమార్ని పంపించాడు. సో ఇలాంటి పంపించినప్పుడు ఇప్పుడు యాకోబు ఎలా ఉన్నాడు? ఏ విధంగా ఉన్నాడు యాకోబు? ఇంకో పేరు చెప్పాను కదా. యాకోబు ఏ విధంగా కనపడుతున్నాడు? ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ అంటే దేవుని రాజకుమారుడు. గాడ్స్ ఇజ్రాయెల్, దేవుని ఇస్రాయెల్, దేవుని ఎదుట రాజకుమారుడు, దేవుని ఎదుట ప్రవర్తిస్తున్నవాడు. యాకోబు దేవుని ముఖాన్ని చూసినవాడు, అందుకే ఇస్రాయెల్ ఆయన. పెనుయేలు అంటగా, పెనుయేలు అనగా ఏంటి? దేవుని ముఖం. దేవుని ముఖాన్ని ఎప్పుడైతే చూశాడో అప్పుడు ఆయన ఎవరు? ఇజ్రాయెల్, దేవుని ఎదుట రాజకుమారుడు అనమాట. సో ఆనరబుల్గా ఉన్నాడు. ఇప్పుడు ఈ కుమార్ని తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు ఆయన యోసేపు ఆ తమ్ముని చూశాడు. చూసి మరి ఒక అధికారిగా వీళ్ళందరికీ భోజనం సిద్ధపరచు, వేటై నాతో కలిసి మధ్యాహ్నం భోజనం చేయాలా అని చెప్పి వీళ్ళ కొరకు వేటని వేసి సిద్ధం చేయండి అని చెప్పి అక్కడ పనివారికి అప్పచెప్పేసి ఆయన పనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు గృహ నిర్వాహకుని ఎద్దకు వచ్చారు సహోదరు. అయ్యా, ఒక మనవి, మరి మీరు మేము వచ్చినప్పుడు మా ఆహారం కొరకు ఇచ్చాము, కానీ తిరిగి మా గోనెల్లో అవి మళ్ళా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యోసేపు బెన్యామీను చూశాడు. ఇప్పుడు వాళ్ళు ఆయన ముఖాన్ని చూశారు. తర్వాత ఇప్పుడు ఆయన తిరిగి వస్తాడు. కానీ ఇప్పుడు యోసేపు యొక్క గృహ నిర్వాహకుడితో వీళ్ళు అంటున్నారు, అయ్యా మా యొక్క గోనెల్లో మా తూనికకి సరిగా
తిరిగి మాకు ఇచ్చేశారు, మరి ఇది తెచ్చేసాం మళ్ళీని. దాని కాకుండా కొత్తగా మేము పట్టుకెళ్ళటానికి కూడా రోకలు తెచ్చాము అని చెప్తే ఆయన అంటాడు 23 వచనంలో, మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెల్లో సో ఎవరు ఇంకా మీ రూకలు నాకు, అది ఎవరిచ్చారు? లెక్కే. ఆర్టీసీ బస్సు ఎవరిది? గవర్నమెంట్ది. ఎలక్ట్రిసిటీ ఎవరిది? గవర్నమెంట్. మరి ఆర్టీసీకి ఆఫీసులకి గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ ఇస్తారు. ఆర్టీసీ వాళ్ళు మరి బిల్ కట్టాలా వద్దా? గవర్నమెంట్కి కట్టాలా? ఆర్టీసీ బిల్డింగ్స్లో ఆర్టీసీ వాళ్ళు బిల్లు కట్టలేదనుకో, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టలేదనుకో, ఆర్టీసీ బస్ స్టాండ్ అంతా ఏమవుతుంది? అది గవర్నమెంట్, ఇది గవర్నమెంటేగా. దేని బిల్ దానికి వెళ్ళిపోవాలా. మరి ఈ బిల్లు ఎవరిచ్చారు? మన కొరకు ఆయన అన్యాయం ఏం చేయడు. మన నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసేవాడు. మన పక్షంగా ఆయన చెల్లించాడు కాబట్టి మనకు మరలా ఆయన ఇచ్చేస్తాడు. ఆయన జీవాన్ని పొందాడు, తిరిగి మనకి జీవాన్ని ఇస్తున్నాడు. ఆయన దగ్గర పోవాలి మనం. ప్రతి ఆశీర్వాదం క్రీస్తునందే గుప్తమైనది కాబట్టి మనకి చెందవలసినవన్నీ న్యాయబద్ధంగా ఆయన మనకిస్తాడు. వీడికి ఏం లేదురా చూసి చూడనట్టు వదిలేయి అని కాదు. ఆయన పై స్థితిలో ఉన్నప్పటికీ దేని లెక్క దానికి ఉన్నది. ఆ లెక్క ప్రకారం ఆ పెనాల్టీయే కానీ, మన పక్షంగా చెల్లించవలసింది కానీ, మన పక్షంగా ప్రభువైన యేసుక్రీస్తు తాను కలిగిన ఐశ్వర్యాన్ని బట్టి మనకు చెల్లించువాడిగా ఉన్నాడు. భయపడవద్దు. మనం అందుకే ప్రతి విషయం కొరకు యేసుక్రీస్తు ప్రభుని ఆశ్రయించాలా, ఆయన ముఖాన్ని చూడాలా. ఎట్లా ఆయన చూస్తాం ఆయన ముఖాన్ని? ఇన్ ప్రేయర్, ఇన్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా వ్యక్తిగతంగా మన ప్రభువైన యేసుక్రీస్తుతో మనం గడపటకై వాక్యము ద్వారా వ్యక్తిగతంగా ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు రండి. వ్యక్తిగతంగా ప్రార్థనలో ఆయన ఎదుట మోకరించి ప్రార్థన చేయండి. ఆ విధంగా ఆయన ముఖాన్ని మనం చూడగలం. తర్వాత ఫ్యామిలీ, వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? కుటుంబముగా ఆయన వాక్యం దగ్గరికి మీ కుటుంబంగా మీ పిల్లలతో కలిసి దేవుని ఎదుట కనపడండి. కుటుంబంగా దేవుని ఎదుట ప్రార్థన చేయండి. థర్డ్, అసెంబ్లీ, సమాజముగా ప్రభువైన యేసుక్రీస్తు వద్దకు రండి. ఆయన వాక్యం వినుటకు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయుటకు, ఆయనతో గడుపుటకు అసెంబ్లీగా రండి. ఎన్ని విధాలుగా రావాలి చెప్పండి ఇప్పుడు మళ్ళీ? వ్యక్తిగతం, పర్సనల్గా. తర్వాత ఫ్యామిలీ. థర్డ్, అసెంబ్లీ. సో ఆ విధంగా మనం ఉన్నప్పుడు ప్రతి ఆశీర్వాదము యేసుక్రీస్తు ప్రభు ద్వారా మీరు అనుభవిస్తారు. ఎన్ని వాగ్దానములు మనకున్నాయి, ఎన్ని విధములుగా ఆయన మనకి ఇచ్చుచున్నాడు. పొందుతున్నాం కానీ కృతజ్ఞత లేదు. పొందుతుండి కూడా పొందలేనట్టుగా ఉన్నారు, ముఖం మార్చుకుని. అయితే లేదు, నిశ్చయంగా మీరు పొందుతున్నారు. మీరు పొందుతున్నది ఎరగండి, కృతజ్ఞత చెల్లించండి. ఇప్పుడు కొన్ని చోట్ల మరి పేతురు అంటాడు, ఏమన్నాడు? పేతురు రాసిన పత్రిక 1 పేతురు 1 ఇక్కడ మొదటి వచనం చదవండి. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు విధేయులగుటకు ఏర్పరచబడిన వారికి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు.
ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? దేవుని భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టే ఎప్పుడో జగత్ పునాది వేయబడకముందే క్రీస్తులో మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏమి చేయుటకు? ఆత్మ వలన పరిశుద్ధత పొందుటకై, దేవుని విధేయత చూపించటానికి, విధేయులుగా ఉండటానికి మీలో కార్యం చేసినవాడు. అనేకులు అవిధేయులుగా ఉన్నారు. దేవుడు ఆత్మను బట్టి పరిశుద్ధత పొందుతున్నారు. అనగా అపవిత్రత, దోషములు అన్నీ కడిగివేయబడుతున్నాయి. తర్వాత విధేయులుగా ఉండటానికి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఇంకేమైనా ఎందుకొరకు? యేసుక్రీస్తు రక్తం వలన. సో ఎటువంటి ధన్యత ఇది! దీనికి మించింది ఇంకేమైనా ఉన్నాయా? ఇంత గొప్ప సంగతుల కంటే ఇంకేమైనా భౌతికంగా ఉన్నాయా? ఈ లోకంలో వెండి బంగారములు, భూములు, వీటితో ఏదైనా దీనిలో ఒకదానికైనా పోల్చగలమా? దేవుడు ఏర్పరచుకున్న ఏర్పాటు ఎంత గొప్ప సంతోషం! దేవుని ఎదుట మీరు దేవుని పిల్లలుగా ఉండటానికి, ఆయనతో కలిసి తోటి వారసులుగా ఉండటానికి దేవుడు ఏర్పరచుకుంటే ఇది సామాన్యమైన సంగతియా? దేవుడు మీకు ఏదో చేయలేదని విచారపడుతున్నారు. ఇది చాలా అవమానకరమైనది, నీచమైన మనసు. అది దేవుడు మనకి ఇచ్చున్న సంగతుల గురించి ఆయన యందు ఆనందించవాలని. సరే, ఇక్కడ కింద ఏం చెప్పాడు? మీకు కృపయు సమాధానమును యాడ్ అయి ఉండినాక కాకన్నాడా? ఇక్కడేమన్నాడు? బీ మల్టిప్లైడ్. మల్టిప్లయింగ్ అంటే 3 + 3 అనుకో, ఎంత? 3 + 3 3 3 3 6 3 3 అది మల్టిప్లికేషన్, అది విస్తరిల్లుట. సో అలాగన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా విస్తరింపబడుతుంది. యోధా పత్రికలో కూడా చూడండి, 2వ వచనం, దేవుని చేత ప్రేమింపబడ్డాం, భద్రం చేయబడ్డారు, పిలువబడ్డారు. ఇది ధన్యత కాదా? మీకు కనికరమును ఒకదానిలోంచి మల్టిప్లికేషన్. కాబట్టి మీరు దేవుని చేత ప్రేమింపబడ్డారు. తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి, పిలువబడ్డారు. సో మరిన్ని గొప్ప సంగతులు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం అనుభవిస్తూ ఉంటే, ఇక్కడ కేవలం ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మాత్రం కాదు, తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము. సో ఈ రీతిగా ప్రభు మనతో నివసించాలని ఆశించున్నాడు. వారు మనతో కలిసి ఉండాలని. చూడండి, యోహాను సువార్త 14లో ఆయన మనతో ఉండటం ఎంత ధన్యత! ఆయన అనుకున్నాడు, మనం ఎల్లప్పుడూ ఆయనతో సదాకాలం నివసించటకే మనకు స్థలాన్ని సిద్ధపరచి వెళ్ళాడు. అనేక నివాసం తండ్రి యొద్ద ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు అంటాడు, 20వ వచనం, 14:20, నేను నా తండ్రి యందును నా ఆజ్ఞలను అంగీకరించి సో దేవుని ఆజ్ఞ ఏంటంటే దేవుని కుమారుని ప్రేమించాలి, దేవుని కుమారుని మాట వినాలా, ఈయన మాట వినడి. సరే, ఇప్పుడు 22వ వచనంలో, ప్రభా నీవు లోకమునకు కాక మాకు మాత్రమే. సో లోకానికి తెలియలేదు ఆయన ఎవడో. అయితే ఇప్పుడు ఈయన ఎవరికి తెలియపరుచుకుంటున్నాడు? తన శిష్యులకి. మాకు మాత్రమే చూపించుకుంటున్నావు, నువ్వు లోకానికి తెలియబట్టలేదేంటి? నువ్వెవరో లోకం ఎరగలేదు, యేసు అంటున్నారు,
ఆడు రాడా, ఈ పండగ రాడా, ఆ వాడేంటి వీడేంటి, ఆ వంచకుడా అని ఇలాంటి పేర్లతో వాళ్ళు అంటుంటే శిష్యుడికి బాధ వేసేది. అయినా శిష్యులు ఎప్పుడు కూడా వాళ్ళని అలాంటి అనేవాళ్ళని కూడా యేసుప్రభు ఎలా ద్వేషించలేదో అలాగే వారు కూడా ద్వేషించేవారు కాదు. వాళ్ళని ఏ చెడ్డ మాట పలకలే, ఎవరిని దూషించలేదు, బెదిరించలేదు. అలాగే శిష్యులు కూడా తమ ప్రభుని ద్వేషించేవారిని 1-2 సార్లు కోపం వచ్చింది, కానీ ప్రభు మనసులోనికి వాళ్ళు వచ్చారు. ప్రభు ఎలా క్షమించేవాడిగా ఉన్నాడో వీళ్ళు అలా నేర్చుకున్నారు. చివరికి ఇప్పుడేమైంది, ఇప్పుడు 23వ వచనంలో యేసు మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద మేము ఎప్పుడు ఒకడు నన్ను ప్రేమించినట్ల వాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి ప్రేమించును. మేము మేము తండ్రియు కుమారుడు పరిశుద్ధాత్ముడు, ఆయన త్రియేక దేవుడు. వారిలో తండ్రి యందు నేను, నా యందు తండ్రి, పరిశుద్ధాత్ముడు వారు ఏకమై ఉన్నారు. వారు యేసుక్రీస్తు ప్రభుని ఎవడైనా ప్రేమించినలా వాడు ఆయన మాట వింటాడు, ఆయన చెప్పినట్టుగా లోబడతాడు. అప్పుడు తండ్రియు పరిశుద్ధాత్ముడు కూడా, యేసు ప్రభు కూడా ఆ మనిషినితో నివాసం చేయరు. వి విల్ అబోర్డ్ విత్ హిమ్. వానిలోనికి మేము కలిసి వచ్చి నివసిస్తాము అంటున్నాడు. కాబట్టి మరి మన ప్రభువైన యేసుక్రీస్తుని మనం ప్రేమించవాలని. మరి ఇప్పుడు పరమ యోసేపు ప్రభువైన యేసుక్రీస్తు. ఈ యోసేపు యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యం. ఆయన ఎద్దకు పోతే ఆయన చెప్పినట్టుగా వాళ్ళు లోబడ్డారు. ఆ ముఖాన్ని వాళ్ళు చూశారు, ఆయన వారిని చూశాడు, వాళ్ళు ఆదరింపబడ్డారు. కాబట్టి మనం కూడా పరమ యోసేపు దగ్గరికి పోవాలి. ఆయన మనల్ని పోషిస్తాడు, ఆదరిస్తాడు, పురుకొల్పుతాడు. తర్వాత తాను ఎవరో చూపించుకున్నాడు. తాను ఇంకా బయలుపడలేదు, తాను యోసేపునని సహోదరులకి ఇంకా తెలియలేదు. కానీ టైం వస్తుంది, అంతవరకు కొంత వాళ్ళు సరిచేయబడాలి, వారు పిండబడాలి. అంతవరకు వారిలో ఉన్న చెడుగు పిండబడాలి. పిండాక అప్పుడు వాళ్ళు పరిశుద్ధపరచబడతారు. మరి ఆ పిండకపోతే ఆ ట్యూమర్ అక్కడే ఉంటుంది కదా. ఇది వాటిలో గడ్డలు వచ్చాయి మనుషులకి. యాసకాలం అయ్యాక, యాసకాలంలోనే ఎప్పుడో వచ్చాయి గడ్డలు. ఒక్కొక్కడికి పిర్ర మీద వచ్చేది, ఒక్కొక్కడికి అమ్మో పోటు వచ్చేస్తుందని వారు. నేను చూసేవాడిని గడ్డలు వచ్చేసి. అప్పుడు అది బాగా పండాక దాన్ని ముట్టుకుంటాకి ఇష్టపడరు వాళ్ళు, పిల్లలు. వరే వెళ్ళరారా అని చెప్తే జస్ట్ ముట్టుకుని బాబాయ్ అనేవారు. తర్వాత అది చూసి ఏదో కొద్దిగా నూనె రాస్తాను రా అది ఇదని చెప్పి పైన నూనె రాసి వాడు పట్టుకుని వాడు పట్టుకోరా అని చెప్పి ఏం చేసేవారు, పిండితో పట్టుకుని వచ్చేది. ఆ సీమంతా తెల్లగా ఎర్రగా అది పిండి కొలిది వచ్చింది. అది ఎప్పుడైతే పిండబడ్డాదో అప్పుడు వాళ్ళకి ఆ ట్యూమర్ పోయిందనమాట. సో అది పిండబడాలా. సో వీళ్ళు ఉన్న దుష్టత్వం, మూర్ఖత కొన్ని శిక్షల గుండా, కొన్ని శ్రమల గుండా పిండబడతాయి. కాబట్టి మనం పిండబడటం ఇష్టమేనా? బాధ వస్తుంది, మరి కొంచెం శ్రమ వస్తుంది, కొంచెం గద్దింపులు, హెచ్చరికలు, అవమానములు, శ్రమలు మనకు వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయాలి. అది మనకు మేలు. ప్రభు చేత శిక్షించబడేవాళ్ళు, నేను ప్రేమించే వారిని నేను గద్దిస్తున్నాను, శిక్షిస్తున్నాను. కాబట్టి దేవుని ప్రేమను మనం ఆ విధంగా అనుభవించి ఆయనతో సమానులుగా ఉండాలని, ఆయన వలె మనం ఉండాలని
తండ్రి కోరిక. తన కుమారునితో కూడా సమరూపంలో ఉండాలని, ఆయనతో కూడా మనం మహింపరచబడాలని తండ్రి అయిన దేవుని యొక్క అభిలాష. కాబట్టి మరి ఆయన సన్నిధిలో కూడుకుంటూ వలన ఇన్ని ధన్యతలు, ఆత్మ సంబంధమైన జీవము, ఆహారము, మరి భౌతికంగా కూడా మనం అనుభవించవచ్చు. కొంచెం ఆహారం అది మన అందరికీ కరువు కాలంలో సరిపోయేంతగా దేవుడు ఇవ్వగలడు. ప్రార్థిస్తాం. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నీ ప్రియకుమారుని ద్వారా మేము నీ యొద్దకు మా మనవి వచ్చి అడుగుతున్నాము. మరి పైనుండి నీ ప్రియకుమారుని ద్వారా మాకు ఆశీర్వాదములు అనుగ్రహించేవాడు. మరి ఆయనే మాకు నిచ్చెనై ఉన్నాడు. మనిషి కుమారుని పైగా దూతలు ఎక్కుట దిగుట చూతురు, ఇది మొదలుకొని. కాబట్టి ఈ అనుభవాన్ని అనుదినం మేము అనుభవించటకు సహాయపడి మా మనవి అంగీకరించిన ఆయన నీతో గడపటానికి నీ కుమారుని ద్వారా నీ వద్దకు వచ్చున్నాం. నీ కుమారుని ద్వారా మమ్మల్ని ఆస్వాదించుము. మాకు బుద్ధినివ్వండి, మా జ్ఞానాన్ని ఇవ్వండి. మమ్మల్ని పోషించి ఈ ఆత్మీయమైన కరువులలో, వాక్య కరువులో మమ్మలను సేద తీర్చుము. మా ఆత్మలను సేద తీర్చుము. మాకు నూతనపరచుము. మా ప్రాణములు తెప్పరల చేయము. మా ప్రాణం మంటిని అత్తుకొంచున్నది. నీ వాక్యం చేత మమ్మల్ని బ్రతికించుము. మా దరిద్రత, మా దౌర్భాగ్యత, మా దిక్కుమాలతనం, మా గుడ్డితనం, మా దిగంబరత్వం మీరు ఎరుగుదురు ప్రభా. నీ యొద్ద కొనుక్కుంటకు మరి మేము నీ యొద్ద గడపటానికి మాకు సాయం దయచేయండి. నీ సన్నిధిలో గడపవలసినట్టుగా గడుపుటకు, నిజముగా నిన్ను ప్రేమించుటకు, నీ మాటకు లోబట్టకు మాకు సహాయపడము. ఒకడు నన్ను ప్రేమించినట్లా వాడు నా మాట గాయకొన్ను, అప్పుడు మేము వాని యొద్ద నివాసం చేయదుము. వి విల్ అబోర్డ్ విత్ హిమ్ అని చెప్పావు. కాబట్టి మీరు మాతో ఉండాలని, మేము నీతో ఉండాలని ఆశిస్తున్నాం. వ్యర్థమైన సంగతులన్నిటి నుంచి మా కన్నులు త్రిపివేయము. ఈ నీ బిడ్డలందరినీ ఆస్వాదించము. రాబోయే మహిమ కొరకు సిద్ధపరచము. భౌతికమైన సంగతులన్నిటి నుంచి మరి విడిపించి ఆత్మీయమైన రీతిలో ఎన్రిచ్ కావటకు సాయం దయచేయమని ఘనత మహిమ మీకు చెల్లిస్తూ మా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక సహవాసం సదాకాలం మీకు తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. శనివారం మరి కృష్ణమూర్తి అంకుల్ ఇంట్లో ఉదయం 10 గంటలకు కృతజ్ఞతా కూటం కలిగి ఉంటారు. కృష్ణమూర్తి గారిని ప్రభు మహిమలో పిలుచుకుని, ఇది ఇయర్ థర్డ్ ఇయర్. సో మరి కలిసి కూడుకోండి. తర్వాత అదే టైంలో మరి గత సోమవారం ఎప్పుడో లాబాన్ గారి మలవర్లంకలో లాబాన్ గారి అల్లుడు మరి చనిపోయారు. వారు కూడా అది కృతజ్ఞతా కూటం 17వ తారీఖుని కలిగి ఉన్నారు. వారి వద్దకి మన దగ్గర నుంచి ఒక సోదరుడు వెళ్తారు. అదే సమయంలో నిమ్మలగూడెంలో ఒక వివాహం కొరకై ఒక 4 రోజుల ముందుగానే మాకు ఆహ్వానం చెప్పబడింది. వారు పెండ్లి రేఖల్లో కూడా వారు పేర్లు వేసుకుని ఉన్నారు. ఆ వివాహానికి మేము ఒక 4 రోజుల ముందే వెళ్ళవలసిన దినము నిర్ణయింపబడింది. మధ్యలో మార్చుకుంటాకి ఇప్పుడు అవకాశం లేదు. ఈ 3 చోట్ల నేను ఉండలేను. అయితే ప్రభు మీతో ఉంటాడు. 3 చోట్ల మరి సంఘంలోంచి పరిచయం జరుగుతుంది. కృష్ణమూర్తి అంకుల్ ఇంట్లో వచ్చే శనివారం 10 గంటలకు మీరు అక్కడ కూడండి. దేవుడు మీతో ఉంటాడు. అలాగే మలవర్లంకలో ఉన్నవారు అక్కడ లాబాన్ గారింట ఆయన అల్లుడు జయరాజ్ కుమార్ లుధియా, ఆమె యొక్క భర్త, ఆయన కృతజ్ఞతా కూటం కలిగి ఉన్నారు. అక్కడ కూడా దేవుడు సన్నిధి బలంగా ఉన్నట్లు ప్రార్థించండి. అలాగే నెమ్మలగూడెంలో ఒక వివాహం ఉన్నది. అక్కడ కూడా దేవుని సన్నిధి బలంగా ఇవ్వబడినట్లు ప్రార్థించండి. థ్యాంక్ యూ.